కలుగుతుంది, వాక్ శక్తి పెరుగుతుంది. చూసారా ఎన్ని లాభాలు ఉన్నాయో. కాబట్టి అందరూ కూడా ధ్యానం చేయాలి. దానికి సమయము అనేటువంటిది ఎక్కడైనా నిర్దేశించుకోవచ్చు. కొంతమందికి కొన్ని సందర్భాల్లో బాగా కుదురుతుంది. మా ఫ్రెండ్ విజయ్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయనకు బస్సులో ధ్యానం బాగా కుదురుతుందంట. అందుకు ఆయన వెటర్నరీ డాక్టర్ నారాయణమూర్తి సార్ అని ఉండేవారు మా ఊర్లో. ఆ సార్ దగ్గర పనిచేస్తూ ఉండే విజయ్ కాంపౌండరు. విజయ్కి ఒక బస్సు కొనిచ్చేద్దాము అనేసి అంటా ఉండే సార్. ఎందుకంటే విజయ్ ధ్యానం చేయాలంటే బస్సు ఎక్కితే ధ్యానం బాగా కుదురుతుంది కాబట్టి బస్సులో తిరుగుతా ధ్యానం చేస్తాడు అంటే అంతా అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఆయనకి అక్కడ బాగా కుదురుతుందంట బస్సులో. కొంతమందికి ఎండలో బాగా కుదురుతుంది, కొంతమందికి నీడలో బాగా కుదురుతుంది, కొంతమందికి ఇంట్లో కూర్చొని ధ్యానం బాగా కుదురుతుంది, కొంతమందికి పడుకుంటే లేచి కూర్చుందాం ధ్యానంలో అనిపిస్తుంది, కొంతమంది కాలేజీలో ధ్యానం బాగా కుదురుతుంది. రకరకాల పరిస్థితులు ఉంటాయి వాళ్ళకు. ఒకరికి ఉన్నట్టు ఒకరికి ఉండదు ధ్యానం అనేటువంటిది. రకరకాల సిచ్యువేషన్స్లో ధ్యానం అనేటువంటిది కుదురుతుంది. రకరకాలుగా ఉంటుంది ధ్యానం. అయితే సామూహికంగా ధ్యానం చేసేటప్పుడు మనము మంచి ఫలితాలను ఎక్కువగా పొందుతాము. అది 3 రెట్లు శక్తినిస్తుంది. సంగీతంతో కూడిన ధ్యానం కూడా 3 రెట్లు శక్తినిస్తుంది. ఏదైనా ఒక పిరమిడ్ కానీ ఒక గుడి కానీ అక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేస్తే మరింత శక్తిని మనం పొందుతాము. కాబట్టి మనం శక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా శక్తులు పొందాలంటే ధ్యానం చేయాల్సిందే. చిట్ట చివరిగా మనకు సర్వతోముఖ అభివృద్ధి కలుగుతుంది. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. మన పర్సనాలిటీ డెవలప్మెంటే కాదు, ఏ మనోశారీరక విధానాలైతే వ్యక్తిని పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే అతని యొక్క సమగ్ర మూర్తిమత్వ వికాసము అంటాడు G.W. ఆల్పోర్ట్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, మానసిక శాస్త్రవేత్త. వ్యక్తిత్వ వికాసం గురించి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్తా. అయితే ఆ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, మనం సర్వతోముఖ అభివృద్ధి చెందుతాము. మనం ఎలా అభివృద్ధి చెందాలో ప్రకృతితో మనం మమేకమై ఉంటాము. చిట్ట చివరిగా యూనివర్స్, మన చుట్టూ ఉన్నటువంటి ఈ యూనివర్స్తో మన ఆత్మ, యూనివర్స్ పూర్ణాత్మ, ఇవి 2 కలిసి ఉంటాయి. మనకు చాలా విషయాలు ముందే తెలిసిపోతూ ఉంటాయి. నువ్వు ఏం కావాలో, నువ్వు ఏం అవుతావో కూడా ధ్యానంలో తెలిసిపోతుంది. కొంతమంది పిల్లలు ధ్యానం చేసి చెప్తుంటారు, సార్ పలానా క్వశ్చన్ వస్తుందని నాకు లోపల నుంచి అనిపిస్తూ ఉంది సార్, పలానా క్వశ్చన్స్ వస్తాయనేసి వాళ్ళకి అట్లా ఫోర్ థాట్ కొంతమందికి వచ్చింది. వాళ్ళకి అదే క్వశ్చన్స్ అక్కడ ఎగ్జామ్స్లో రావడం జరిగింది.